అందరికీ నమస్కారం. నేను మీ జెనిత. వేణు మురళీధర్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ముఖ్య గమనిక అనే సినిమా. దీంట్లో హీరోగా విరాన్ గారు అండ్ హీరోయిన్గా లావణ్య గారు నటించారు. ఈ సినిమా 23 ఫిబ్రవరికి రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఆ టీం ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ మూవీ జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా నడుస్తుంది మూవీ ప్రమోషన్స్? బాగుంది. ఏదో అలసిపోయినట్టు టైర్డ్గా ఉన్నాయి అందరు ఫేసెస్. యాక్టివ్గానే ఉన్నారా? లేదు యాక్టివ్గా. సో సార్, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, ముఖ్య గమనిక అనే టైటిల్ అసలు దీని మీనింగ్ ఏంటి? అది సినిమాలో ఎంతవరకు ఉంది ఏంటి అన్నది? అంటే ముఖ్య గమనిక అంటే ఇది ఒక కంటెంట్ బేస్డ్ మూవీ మేడం. ఓకే. అంటే తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచనని సరిదిద్దుకునే లోపే జరిగిపోయే అనర్థాల గురించి చేసిన చిన్న స్టోరీ. ఓకే. అందుకని దానికి ఒక ముఖ్య గమనిక అని పెట్టారు. ముఖ్య గమనిక అంటే ఎలా? అంటే తప్పు చేశాక కర్మని అనుభవించడం అలా? కర్మ కాదు, తప్పు చేసిన తర్వాత చేసేది కర్మ అవుద్ది. తప్పు చేద్దామని ఆలోచన వచ్చి అది ఆలోచన తప్పేమో అని ఆలోచనని సరిదిద్దుకునే లోపు జరిగే అనర్థాలు. ఓకే. చేయడం కాదు, చెయ్యాలన్న ఆలోచన వచ్చి ఆలోచన వచ్చి సరిదిద్దుకునే లోపు జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని చేసిన సినిమా అండి ముఖ్య గమనిక. అందుకనే ముఖ్య గమనిక అని ఇంపార్టెంట్ నోటీస్. టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, అంటే వీళ్ళని చూస్ చేసుకోవడానికి కారణం సార్? దీనికి యాప్ట్ అవుతారు. విరాన్ గారు 100% ఈ కథకి యాప్ట్ అవుతారు, లావణ్య గారు యాప్ట్ అవుతారని చూస్ చేసుకున్నాం. తెలుగు అమ్మాయి సార్ చెప్పారు, తెలుగు అమ్మాయినే తీసుకుందాం సార్ మనం 100% ఓకే అని చెప్పడం వల్ల తెలుగు అమ్మాయిలే మొత్తం తెలుగు వాళ్ళే మన దాంట్లో ఉంది. తెలుగు వాళ్ళకి అవకాశం చాలా తక్కువ ఉంది సార్ కదా, అందుకని. సార్ మీరు చెప్పండి, అంటే స్టోరీ విన్నప్పుడు టైటిల్ ముఖ్య గమనిక అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. స్టోరీకి తగ్గట్టు బాగుంది. అంటే ఎండింగ్ ట్రైలర్లో కూడా మీరు చూపిస్తే ఎండింగ్ జస్టిఫికేషన్ ముఖ్య గమనిక ఏంటి అన్నది ఆ ట్రైలర్ లాస్ట్ డైలాగ్ ఉంటుంది, సోషల్ మీడియా ఒక కెమికల్ అని. సో దాని ముఖ్య గమనిక ఏంటంటే ఆ ఎండింగ్ లాస్ట్ పంచ్ డైలాగ్. సో అంటే ఫస్ట్ వచ్చి ఇలా కథ చెప్పగానే ఒప్పేసుకున్నారా మీరు? ఫోన్లోనే చెప్పారు. చెప్పారు. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసి సింగిల్ సిట్టింగ్ అంతే. సో అంటే మీకు ఫస్ట్ మూవీ కదా? లేదు, యాజ్ అన్ యాక్టర్గా అయితే ఫస్ట్గా ఇన్ థియేటర్స్కి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 2-3 చేశాను కానీ, బట్ యాజ్ అ హీరోగా ఇన్ థియేటర్. సో ఎలా అనిపించింది? అంటే ఇది నాకు ప్లస్ అవుతుంది అనిపించిందా? నేను అంత ఆలోచించలేదు. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఒక సినిమాని తీసి అందరి ముందుకు తీసుకురావడం, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అసలు మూవీ నడుస్తుందో లేదో అర్థం కాదు. అవును. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? భయం ఏమైనా ఉందా? ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికే థ్యాంక్ యూ చెప్పాలండి, ఎందుకంటే ఆయన డబ్బు, ఆయన ధైర్యమే, మాదేం లేదు. అసలు ధైర్యం అంతా ప్రొడ్యూసర్ది. ఆయన కథను నమ్మారు. సో ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. భయం అంటే ఏం లేదు, దేనన్నా తీసుకోగలను నేను. ఓకే. లావణ్య గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, న్యాచురల్గా బాగున్నారు. సో మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చెప్పగానే చాలా క్యాచీగా అనిపించింది. బికాస్ ఇప్పుడు ఆడియన్స్ మూవీ థియేటర్ వరకు రావాలంటే ట్రైలర్ ఇంకా టైటిల్ ఇవన్నీ క్యాచీగా ఉంటే అబ్బా బాగుంది టైటిల్, ఏదో అసలు ఏంటో అని చెప్పి ట్రైలర్ చూస్తాం. ట్రైలర్ ఇంకా బాగుంటే ఓకే, అదే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో పర్లేదు చూద్దాం సినిమా, అదే కదా ఆడియన్స్కి. సో టైటిల్ చాలా క్యాచీగా ఉంది. మొన్న ట్రైలర్ కూడా నా సర్కిల్లో కానివ్వండి, తెలియని వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చాలా బాగుందని చెప్పేసి మెసేజెస్ పెడుతున్నారు. సో ఇప్పుడు వరకు అదైతే సగం దూరం వచ్చాం, బట్ 23rd మూవీకి వచ్చాక జనాలకి పక్కా నచ్చుద్ది. బికాస్ మూవీలో లైక్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక క్యాచ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఒక చూసినంతసేపు పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది కదా, సమ్ బోల్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో సార్ దాని గురించి చెప్పండి. ఆ క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ కాదండి, ఆమె కంటెంట్ అంటే మెయిన్ రోల్, ఒక రోల్ హౌస్ వైఫ్ రోల్ ఉంటుంది, చాలా బాగుంటుంది కథ, దాని చుట్టే తిరుగుతుంటుంది. ఓకే. అండ్ సార్ ఇంకేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ అండి. స్పెషల్గా కామెడీ పెట్టడము కాదు, ఇది మనకు ఒక క్రైమ్ డ్రామా సిచ్యువేషన్ గా కామెడీ ఉంటుంది తప్ప స్పెషల్ గా కామెడీ అంటూ ఇందులో ఉండదండి. ఫాదర్ ఎమోషన్, వైఫ్ మదర్ ఎమోషన్, దీని ద్వారా స్టోరీ ముందుకెళ్తుంటుంది. ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఎన్ని డేస్ పట్టింది మూవీకి? 42. ఓకే. సో సాంగ్స్ ఎన్ని ఉంటాయి సార్? సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయండి. ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేసాము, చాలా బాగా రెస్పాన్స్ 1 మిలియన్ పైనే వెళ్ళిందండి, చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, లైక్ మొత్తం షూట్ చేస్తున్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి మూవీలో? ఫాదర్కి అనుకున్న ఎమోషన్ అండి. అంటే రియల్ లైఫ్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ఈస్ అలాగే చూపించారు. ఒక ఫాదర్ సన్ ఎలా ఉంటారు
ఓకే. అలా బాగుంది అనిపించింది. 2 సాంగ్స్లో ఏది బాగా నచ్చింది? ఒక సాంగ్ అండి, నాది ఈవిడిది ఒక సాంగ్, ఇంకోటి సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్స్. ఓకే ఓకే. సో ఎక్కువ ఏది బాగుంది మొత్తం అంటే లైక్ మొత్తం సినిమాలో మీకు బాగా ఇష్టమైనది అంటే ఏంటి? లాస్ట్ 15 minutes సినిమా మొత్తం అసలు సినిమా మొత్తం స్టార్ట్ అవుతుంది లాస్ట్. ఓకే ఓకే. సో లాస్ట్ 15 minutes. లాస్ట్ 15 minutes నెక్స్ట్ ఏంటి యాంగ్జైటీ వస్తుంది. అవును. మేడం మీకు మొత్తం సినిమాలో బాగా నచ్చిన సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్లీ ఉన్నా కాదు, నా మొత్తం పాట అంతా విరాన్తోనే ఉంది. Okay. మిగతా క్యారెక్టర్స్ బికాస్ విరాన్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే విరాన్ పోలీస్ కాబట్టి నాది నేను కాదు. సో విరాన్తో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నా తినతోనే ఉన్నాయి. సో తనతో అంటే మీ కనెక్షన్ ఎలా ఉండేది? లైక్ తను ఎక్కడైనా అంటే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కానీ తను ఎక్కడైనా ఆగిపోయినా, లేకపోతే ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా, లైక్ ఆ ఫాదర్ సన్ బాండ్ వల్ల కానీ ఎక్కడైనా లోగా ఫీల్ అయినా హీరోయిన్ వచ్చి అంటే నేను వచ్చి పుష్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట నాది. ఓకే. సో మంచి పాజిటివ్ వైబ్ అయితే ఇస్తాను తనకి, సో దట్ తను ఆకుండా ముందుకెళ్ళాను. ఆఫ్ స్క్రీన్ అంటున్నా, నార్మల్గా సార్ గురించి ఏదైనా ఒక గుడ్ వర్డ్ చెప్పండి, ఒక కొంచెం ఇరిటేటింగ్గా అనిపించే వర్డ్ చెప్పండి. ఇరిటేటింగ్గా అయితే ఏం అనిపించడానికి ఆ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. ప్రొఫెషనల్గా ఇట్స్ వెరీ డిసిప్లైన్డ్ అండ్ కామ్. సో వస్తాము, షూట్ చేసుకుంటాం, ఇంటరాక్ట్ అండ్ సరే మీకు ఇద్దరిలో చెప్పండి మీరు, ఎందుకంటే డైరెక్టర్కి హీరోకి ఉండేది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో సీన్స్ పరంగా కానివ్వండి, ఫైట్ సీన్స్ ఏదైనా ఉన్నా కొంచెం ఉంటుంది కదా, ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఏదైనా మళ్ళీ చేయాలి, సార్కి నచ్చకపోవడం అలా ఏమైనా జరిగిందా? ఆయన రాజమౌళి గారి స్కూల్ అండి, పిండుతారు. అది మెంటలీ మేము ఫిక్స్ అయిపోయే వచ్చాం. ఆయన రాజమౌళి గారి దగ్గర చాలా ఇయర్స్ డిఓపిగా, చీఫ్ డిఓపి అసోసియేట్గా ఓకే ఓకే. సో ఆయన చెప్పినప్పుడే ఒక ఐడియా ఉంది, ఓహో మనం ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. సో నాకు అది ఇప్పుడు ఇబ్బంది అనిపించరా. అండ్ మెయిన్ నాకు ఆయన అన్నీ చేసి చూపించాలి, ఇది ఇలా కావాలి అని క్లియర్గా చూపించారు. ఈయన గురించి అంటే వన్ మ్యాన్ షో, ఆయన పాపం మొత్తం A to Z ఆయనే చేసుకున్నారు సినిమా. మేడం గురించి చెప్పాలంటే తెలుగు అమ్మాయి కష్టపడి వచ్చింది, దానికి ఫస్ట్ నా రెస్పెక్ట్, హ్యాపీ. ఇంకా రావాలి తెలుగు వాళ్ళు ఈవిని చూసి. సార్ చాలా మంది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు ఎక్కువ, మీరు తెలుగు అమ్మాయిని అంటే మీరే చెప్పారని చెప్పారు కదా, ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనిపించింది? దానికి ఫస్ట్ అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బేబీ సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు తెలుగు అంటే మా ఐడియా కూడా లేదు వస్తారు అది. ఎప్పుడైతే బేబీ సినిమా రిలీజ్ అయిందో అప్పుడు తెలుగు వాళ్ళు రండి అమ్మ, మనం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఆయన చెప్పారు. ఫస్ట్ ఈ సినిమాకి నార్త్ వాళ్ళు చూస్తున్నారు, అది రిలీజ్ అయిన తర్వాత ఇది రాగానే సార్ లేదు సార్ మీరు 100% తెలుగు వాళ్ళకి వెళ్ళండి అని చెప్పి అనగానే నేను అడిగిన రిక్వెస్ట్ అది, సార్ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయండి సార్ అన్న. పాపం ఈయన కూడా వెంటనే ఇద్దరు ఆర్టిస్ట్ని తెలుగుని పెట్టుకున్నారు. ఓకే. సరే మీరు డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్గా కూడా చేశారు కదా, దీనికి ఎక్కువ స్ట్రెస్ అనిపించలేదా? రెండు మళ్ళీ పైగా యాక్టింగ్ చెప్పాలి, ఎలా చేయాలి ఏంటి అంటే ఆపరేటివ్గా నేను పెట్టుకున్నానండి. ఆపరేటివ్ పెట్టుకుని లైట్ పొజిషన్ అవన్నీ చెప్పేవాడిని. ఆపరేటివ్గా మా కుమార్ అనే వ్యక్తి ఆపరేటివ్ చేశాడు. ఓకే. అంతా నేను అతను చెప్పేవాడిని, ఇలా చేయండి, లైట్ ఇలా పెట్టుకొని ఇంత కట్ చేసుకొని ఇలా చెప్పేస్తే అతను ఆపరేటివ్ చేసేవాడిని, మిగతా నేను చూసుకునేవాడిని. ఓకే. సో అంటే మీకు ఈజీ అని అంటే వీళ్ళిద్దరితో యాక్ట్ చేయించడం ఈజీ, అసలు కమిట్మెంట్ టైమింగ్ అసలు మా హీరో గారిది చెప్తుంటే అసలు నేను భయపడేవాడిని. 7కు షాట్ అంటే 6:30కి వచ్చేవాడు. నాకు అది ముందు నేను భయపడేవాడిని, 6:30కి వస్తాడు నేను ఏం చేయాలని భయపడేవాడిని, అంత టైమింగ్. మేడం గారు కూడా నో డౌట్, అందరూ మంచి యాక్టర్, మంచి స్మైల్, అన్ని రకాలు గుడ్, నో ప్రాబ్లం. అంటే మీరు మంచిగా అనుకునే ఉన్నారు, అందరం పాజిటివ్ గా చెప్పుకోవాలి అని. లేదు మేడం, కొన్ని ఇరిటేటింగ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇరిటేటింగ్ అసలు కోపం వచ్చి సరే నాకు ఇరిటేటింగ్ ఒకటే అండి, టైంకి వస్తాడు. ఓ అది ఇరిటేటింగ్. ఇప్పుడు నేను 7కి అన్నాను, టైంకి వచ్చేస్తాడు 7 o'clock. అరే షార్ట్ రెడీ కాదు, ఒక 2 లైట్ ఉంటాయి పెట్టడానికి కొద్ది టైం పడుతుంది. ఏం సార్ నేను రెడీ 6:30కి వచ్చానంటాడు. ఓకే. టైంకి వస్తాడు కాబట్టి. అయితే మొత్తం షూట్ లో మీకు కోపం వచ్చిన సిచ్యువేషన్ చెప్పండి. ఇదే కోపం, అసలు సార్ మీద కోపం అంటూ లేదు. వీళ్ళ మీద కాకుండా సమ్ సీన్ కానివ్వండి, సమ్ సిచ్యువేషన్ ఏదైనా. అసలు లేదండి అలాంటిది, మంచి ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయాం అంతే. షూటింగ్ అలా జరిగిపోయింది. ఇదే ఇంటర్వ్యూ కోసం చెప్పలేదు నిజంగా, అలాగే జరిగింది. ఇక్కడేమో ఆలోచించినా కానీ రావట్లేదు కదా. అవునా? సినిమా కూడా చాలా క్విక్ గా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేసాం ఆగస్టులో, ఎక్కడ ఆగలేదు. ఓకే. స్ట్రైట్ మధ్యలో పండగలు తీసేస్తే చాలా క్విక్ గా అయిపోయింది. 45 days 42 days రీషూట్స్ 2-3 days పెడితే 42 days లో స్ట్రైట్ అయిపోయింది. ఓకే. సో లైక్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్, హీరో హీరోయిన్ అందరూ ఉన్నారు కాబట్టి మీ సినిమాలో నుంచి ఏదైనా చిన్న పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారా? లైక్ ఒక డైలాగ్ చెప్పడం ఏదైనా. ఇంకా అంత ప్రిపేర్ అవ్వలేదండి. సో డైలాగ్ నో అంత ప్రిపేర్ అవ్వలేదు. అక్కడంటే రీషూట్ 1 more ఉంటుంది, ఇక్కడ లైవ్ లో దొరికేస్తా. ఒక చిన్న
డైలాగ్ ఏదైనా వద్దండి. వద్దు. సార్ మీరు చెప్పండి, లైక్ అల్లు అర్జున్ గారు దీనికి ఏమైనా సపోర్ట్ చేశారా మీకు? 100% అండి. ఆయన బట్టే కదా ఈరోజు అంతమంది వచ్చారు నా కోసం. ఓకే. ఆయన వాయిస్ ఆయన చెప్పి మరీ పంపించాను. నేను పుష్పలో ఉన్నా రాలేకపోతున్నాను వాసు గారికి చెప్పారు కదా, చూసుకోండి నేను రాలేకపోతున్నాను. ఆయన వచ్చి స్టేజ్ మీద చెప్పారు. దానికి ఫస్ట్లీ థ్యాంక్స్ బన్నీ గారు, థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే ఇంకా ఆయన థ్యాంక్స్ చెప్తే చిన్నది అయిపోద్ది. సో ఇంట్లో వాళ్ళది అందరి సపోర్ట్ ఉందా మీకు బాగా? లైక్ మీ కజిన్ కదా తను, మీ రిలేటివ్ కదా? అవునండి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు? నేను మా అత్త దగ్గర పెరిగానండి. ఓకే. వాళ్ళ అమ్మగారి దగ్గర నేను పెరిగింది. సో నాకెందుకు ఉండదు సపోర్ట్. సో బన్నీ గారి కంటే శిరీష్ గారితో ఎక్కువ మీకు బాండింగ్ ఉందని చెప్పి అవునండి. అంటే బన్నీ గారికి నాకు ఏజ్ చాలా తేడా ఉంది, ఒక 12 years తేడా. సిరీస్ గారికి నాకు ఏజ్ చాలా తక్కువ ఏజ్, 3-4 years తేడా ఉంటుంది. ఓకే. సో నాకు సిరీస్ గారు అంటే ఒక ఫ్రెండ్, ఒక గైడ్, ఒక అన్నలాగా మొత్తం. నేనేమన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్ పంచుకోవటం కానీ, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఆయనతోనే ఎక్కువ క్లోజ్ ఉంటాను నేను. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఏదైనా ఇలాంటి మూవీ ఏదైనా చేయాలి అని అనిపించిందా మీకు? లేదండి. ఎందుకంటే ఏ క్యారెక్టర్కి ఆ హీరోని చూసినప్పుడు వాళ్ళే అనిపిస్తారు, కనిపించాం. అది ఏ సినిమా అనకన్నా సలార్లో చూస్తే ప్రభాస్ గారే కనబడతారు. మనం అలా ఊహించుకోకూడదు. నాకనేది ఇప్పుడు నేను చూసుకుంటే ఇది నేనే కనబడతాను. సో నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అండ్ మీ పర్ఫార్మెన్స్ పరంగా మీరేమైనా చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందా అంటే లైక్ ఈ క్యారెక్టర్కి? డైరెక్టర్ చాలా వెయిట్ తగ్గాడు. వెయిట్ తగ్గారు? చాలా. నేను ఫస్ట్ కథ చెప్పాను. కథ చెప్పి సార్ ఇలా ఉంటుంది కదా అని చెప్పాను. సార్ అన్నాడు, సార్ నేను అంత వెయిట్ ఉన్నాను, దగ్గర దగ్గర 15 kg అది విలన్ గా ఒక సినిమాకి సైన్ చేశా. అది రెడీ అవుతుంటే హీరోగా వచ్చింది. సార్ నాకు 1 month టైం ఇవ్వండి అని చెప్పి తగ్గేసాను. నేను షాక్ అయ్యా. మళ్ళీ 15 days తర్వాత కలిసా. ఓకే. అయిపోయాను మొత్తం సినిమా అయ్యేసరికి ఓ 10 kilos తగ్గుంది. 10 kgs విత్ ఇన్ 1 month? 1 month కదండి, 45 days. 45 days అయినా గ్రేటే అండి. అంటే తినడం మానేసరే ఏంటి? నేను ఎప్పుడు అసలు ఈ రోల్ కోసం నేను మళ్ళీ మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు అంటే బల్క్, పోలీస్ అంటే కొంచెం బల్క్ కావాలన్నారు. నేను దానికి విలన్గా రెడీ అవుతున్నప్పుడు పెద్ద సినిమా ఆన్ బోర్డు ఉంది, దానికి రెడీ అవుతున్నా. ఇది హీరోగా వచ్చింది, దానికి టైం గ్యాప్ ఉంది. సరే కొంచెం ఎక్కువ కష్టపడతామని, అందుకే కొన్ని షార్ట్స్లో బాగా బల్క్ ఉంటా, కొన్ని షార్ట్స్లో కొంచెం సన్నగా కనబడుతూ ఉంటా. సో ఈయన టైంలో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అంటే దేనికి? చూపించడానికి. సరే నేను చూసాను ట్రైలర్, అంటే చాలా సీరియస్ క్యారెక్టర్ మీది అలా ఉంది కదా, ఎలా అంటే చేసుకోగలిగారా? అంటే అంత సీరియస్ క్యారెక్టర్ ఎప్పుడైనా కొంచెం కష్టం అటు ఇటు అయిందా? మరి టేక్స్ తీసుకోవడం అలా? లేదండి, అంత క్రెడిట్ డైరెక్టర్ గారికి. అంటే యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇలా కావాలని చేసి చూపించేవాళ్ళు. ఫస్ట్ ఇలా కూర్చున్నాను, ఆయన అక్కడికి వచ్చి లైటింగ్ ఎక్కడ ఉంటుంది ఇలా చేసి చూపించేవాళ్ళు. ఆయనకి నచ్చిన వరకు ఎక్కువసార్లు తీసుకునే వాళ్ళు, నాకు ఇలా కావాలి కాదు ఇలా కావాలని. ఆయన ఒకే వరకు ఓకే చేసేవాళ్ళు కాదు. కొన్నిసార్లు 10-15 టేకులు కూడా చేయించుకుంటారు. లేదు సార్ నాకు ఎప్పుడో ఒకసారి, ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు లాస్ట్లో సినిమా మొత్తం ఒక ఎమోషన్ ఉంది, దానికి మాత్రం సార్ లేదు ఇంకా కావాలి అని చెప్పి ఆయనకు వచ్చే వరకు, సార్ నాకు ఈరోజు షూట్ వేస్ట్ అయినా పర్లేదు, నాకు ఆ ఎమోషన్ పడకపోతే సినిమా చేయించుకున్నారు. కొన్ని సీన్స్ ఉన్నాయి, అది మేము ప్రిపేర్ అయిపోతాం. ఎందుకంటే లైఫ్ సినిమాకి లైఫ్ లాస్ట్. అవునవును. మేడం మీరు అంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి వచ్చిందా క్యారెక్టర్కి? ఈవిడ వెయిట్ తగ్గాల్సి వచ్చింది. వెయిట్ తగ్గారా మీరు కూడా? తగ్గలేదు. అంటే చెప్పినప్పుడు సార్ స్టోరీ ఇలా ఉంటుంది అన్నప్పుడు మీలో మీకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, అలా చేసుకోవడం జరిగిందా? అన్నారు అంటే వెయిట్ కొంచెం తగ్గమని చెప్పారు, బట్ అప్పటికే ఆన్ ప్రాసెస్. అదే నాకు అది గుర్తుంది. అప్పటికే ఆన్ ప్రాసెస్, బికాస్ అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి అది 1980s బ్యాక్డ్రాప్ కాబట్టి ఐ నీడెడ్ టు పుట్ ఆన్, అంటే కొంచెం బబ్లీగా ఉండడానికి. ఆ తర్వాత నేను అప్పటికే వెయిట్ లాస్ ప్రాసెస్ స్టార్ట్ చేసా. షూటింగ్కి వచ్చే టైంకి నార్మల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ గారు. ఎందుకు? ఎందుకంటే ఆయన చూస్తా పెరిగాను. ఇంకా ఫ్యామిలీ అనే కాదు, ఇంకా నాకు అన్నీ కాబట్టి ఇంకా ఆయన చూస్తా పెరిగాను. సో ఇంట్లో పెరిగాను. అల్లు అర్జున్ గారు. మేడం మీకు? మహేష్ బాబు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఏమి ఇష్టం? యాక్టింగా, పర్సనాలిటీయా, కలరా? అంటే చిన్నప్పుడు ఈ పర్సనాలిటీ కలర్ ఇవేం లేదు, బాగున్నారు కదా అదొకటే ఉండేది. సో చిన్నప్పటి నుంచి అదే ఫాలో అయిపోయి. ఏ సినిమా చూసారు ఫస్ట్? మహేష్ బాబు. ఐ గెస్ మురారి. ఓకే. హీరోయిన్? ఎమా వాట్సన్, హ్యారీ పాటర్. ఓకే. మీకు? స్పెసిఫిక్గా అంటే టు బీ స్పెసిఫిక్ నాకు నిత్యా మీనన్. ఓకే. సరే మీకు అంటే లైక్ హీరోయిన్స్లో తెలుగులో క్రష్ ఉన్నారా? లేదా క్రష్ అనకపోయినా తినతో చేయాలి ఒక సినిమా అయినా? ఇప్పుడు తెలుగుతో ఎవరైనా పర్లేదండి. తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ఇష్టం అన్నట్టు ఏం లేదు? ఇష్టం అంటే నాకు
క్రష్ లేదు కానీ రెస్పెక్ట్ గౌరవం సావిత్రి గారండి. మహానటి వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ సినిమాలు ఎక్కువ చూసా. దాని తర్వాత ఆవిడ మీద ప్రేమ గౌరవం అంటారా నటన అంటారా తెలియదు సావిత్రి గారు. దాని తర్వాత నుంచి ఆవిడకి పెద్ద అభిమాని అయిపోయాను. ఓకే. సో సార్ మీకు క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా ముఖ్య గమనిక సినిమా 23కి రిలీజ్ అవ్వబోతుంది. సో జనాలు ఒక హోప్తో ఉంటారు, అంటే ఇది చూడాలి, మేము ఎందుకు చూడాలి, వాళ్ళకంటూ ఒక యూస్ ఉండాలి, లైక్ ఒక స్టోరీ కనెక్షన్ అన్న లేదా ఒక మోటివేషన్ అన్న ఏదో ఒకటి ఉంటుంది. సో మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు, మీ సినిమా ఎందుకు చూడాలి? ఇది సోషల్ అవేర్నెస్ గురించి తీసాము. ఓకే. ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఓకే. ఒక తండ్రికి కొడుకున్న ఎమోషన్ ఉంటుంది, తర్వాత మా హస్బెండ్ వైఫ్కున్న ఎమోషన్ ఉంటుంది, లవర్స్కున్న బాండింగ్ ఉంటుంది, అంటే పిల్లలతో సహా. అంటే ఇది యూబైఏ అంటే అడల్ట్ కంటెంట్ కాదు, చూడొచ్చు. 14-13 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకు రీచ్ అయ్యే మూవీ ఇది. కంటెంట్ బేస్డ్ మూవీ. కంటెంట్ నమ్ముకొని దిగాము, బాగా తీసాం, బాగా వచ్చింది. 23 రిలీజ్ అవుతుంది. ఇక అది దైవ నిర్ణయం, మన చేతిలో ఉండదు తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో అంటే ఫస్ట్ మూవీ కదా సార్, భయం అనేది ఉందా? అంటే ఏమవుతుందో ఏం జరుగుతుందో చిన్న అయితే ఉంటది కదా లోపల. కామన్ మేడం, భయం అనేది లేనిది ఎలా ఉంటుంది? 100% భయం ఉండాల్సిందే ఉంటుంది. అంటే ఏమో ఎంత బాగా చేసినా భయం అనేది ఉంటుంది. 10 సినిమాలు చేసిన భయం ఉంటుంది, ఒక్క సినిమా డెబ్యూ అయిన భయం ఉంటుంది, 100 సినిమాలు చేసినా 100 సినిమాకు కూడా భయం ఉంటుంది. ఏమవుద్దు అని ఆ భయం అయితే తప్పనిసరి ఉంటుంది, ఏం జరుగుతుందో అని. బాగా తీసాం, అయిపోయింది. నెక్స్ట్ 23 రిలీజ్ అవుతుంది, జనాలకి వెళ్తుంది. జనాలు ఇప్పుడు నా ఆలోచనని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నేను ఎలా చెప్పలేను నేను. అది ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్న భయం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పటి వరకు 23-24 వరకు ఉంటుంది. ఒక 2 days రిలీజ్ అయ్యాక తర్వాత అంత కూల్. సో సార్ మీకు మీ ఇద్దరికి నాకేం లేదు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. కాన్ఫిడెంట్ కాదు మేడం, నేను ప్రొడక్ట్ రెడీ అయ్యే వరకు నా 100% కాదు, నా మొత్తం పెడతాను. అది అయిపోయిన తర్వాత డెస్టినీ అంతే. అది జనం ఏం డిసైడ్ చేసినా నేను రెడీ టు యాక్సెప్ట్. అది హిట్ అయినా వేరేది ఏ రిజల్ట్ వచ్చినా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. భయం అనేది ఏం లేదు. మీకు భయం అయితే కొంచెం కూడా అంటే ఎలా ఉంటుంది అంటే పోనీ ఎక్సైట్మెంట్ ఉందా? ఎక్సైట్మెంట్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, తీసుకుంటారు అన్న ఎక్సైట్మెంట్ ఉంది, కానీ భయం అయితే లేదు. బికాస్ వీ డిడ్ అవర్ బెస్ట్. ఇంకా లీవ్ రెస్ట్ టు ద ఆడియన్స్. కష్టమైతే పడ్డాం, దేవుడి దయ జనాల ఆదరణ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో అంటే మన సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకుల దేవుళ్ళు. సో వాళ్ళు మీ సినిమా చూడాలి, ఆదరించాలి అండ్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విరాన్ ముత్తంశెట్టి. మా సినిమా ముఖ్య గమనిక February 23న రిలీజ్ అవుతుంది. చాలా మంచి కంటెంట్తో వస్తున్నాం. దయచేసి ఫ్యామిలీతో సహా పిల్లలకి చూపించే సినిమా ఇది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. మా సినిమా ముఖ్య గమనిక February 23న మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది. తప్పకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలు అందరూ చూడగలిగే సినిమా ఇది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో న్యూస్ ఛానల్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ విరాన్ ముత్తంశెట్టి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. Hi, this is Lavanya. Do subscribe to Today Tomorrow channel. Thank you. All the best. Thank you, madam.